ఆని ఊలో కలిపి, ఊని మాలో కలిపి, ఆ, ఊ, మాలు మూడింటిని బిందువులో లయం చేస్తే మిగిలేది ఓంకారమే. అలాగే జాగ్రత్తవస్థను స్వప్నావస్థలో, స్వప్నావస్థను సుషుప్తిలో, సుషుప్తిని తురీయంలో లయం చేస్తే తురీయమే మిగులుతుంది. ఓంకారం అనే ప్రతీకతో పరబ్రహ్మను ఈ మాండూక్యోపనిషత్తులో చెప్పారు. విశ్వమంతటికీ ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే. దానిని తెలుసుకొనటం వలన పరమ ప్రయోజనం పొందగలడు. సర్వ ప్రాణుల హృదయాలలో ఈశ్వరునిగా ఉన్నది ఈ ఓంకారమే అని గ్రహించాలి. సర్వవ్యాపి అయిన ఓంకారాన్ని గ్రహించగలిగితే ఇంకా శోకమనేదే ఉండదు. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి చెప్తున్నాడు. సమస్త వేదములు ఏ వస్తువును లక్ష్యంగా చెప్తున్నాయో, చాంద్రాయణాది రూపములకు తపస్సులన్నీ ఏ వస్తువును పొందటమే ప్రయోజనంగా కలిగి ఆచరింపబడుతున్నాయో, ఏ వస్తువును కోరి బ్రహ్మచర్యం నవలంబించుతున్నారో అట్టి పరమ పదమును గూర్చి సంగ్రహంగా చెప్పుచున్నాను. ఆ పరమ పదమే ప్రణవము అంటే ఓంకారము. ఆ అక్షరమే బ్రహ్మ. ఆ అక్షరమే అన్నింటికంటే గొప్పది. ఈ అక్షర పరబ్రహ్మను తెలుసుకున్న వారికి సర్వకార్యములు సిద్ధించును. ఓంకారంలో ఆ, ఊ, మాలు స్థూలంగా కనిపిస్తాయి. కనిపించకుండా అంతర్గతంగా ఆ, ఊ, మాలతో పాటుగా బిందు, నాద, కళ, కళాతీత, పరాత్పర అనే అంశాలు కూడా ఉన్నాయని తారసారోపనిషత్తులో చెప్పారు. అక్కడ పరివార రామచంద్రమూర్తిని ఓంకారంతో చెప్పారు. అకార, ఉకార, మకార, అర్ధమాత్ర, బిందువు, నాదం అనే 6 భాగములు ఉన్నాయని, ఈ 6 భాగములు కలిగిన ఓంకారమే తారక మంత్రమని, ఈ తారక మంత్ర వాచ్యుడు శ్రీరామచంద్రుడని చెప్పారు. అమృత నాదోపనిషత్తులో కూడా సర్వసంగ పరిత్యాగులైన యోగులు ఏ విధంగా తరించాలో చెప్పారు. ఏకాక్షరమును పరబ్రహ్మ స్వరూపమును ఓంకారంతో బ్రహ్మధ్యాన పూర్వకంగా రేచకము సలుపాలి. ఈ విధంగా పలుమార్లు రేచక పూరకములు చేస్తూ మనస్సులోని మాలిన్యాలు నశించిపోయే వరకు ప్రాణాయామములను చేస్తూ ఉండాలి. ఇలా చెప్తూ ఓంకారంను ఇలా చెప్పారు. ఓంకారము ఘోష లేనిది, వ్యంజనము కానిది, స్వరము లేనిది, తాళువులు, దంతములు, నాసిక వీటితో సంబంధం లేనిది, నశించినది. ఈ ప్రణవం పయనించే మార్గాన్ని అనుసరించి ప్రాణవాయువు పయనిస్తుంది. ప్రాణవాయువు ఏ మార్గంలో చరిస్తుందో ఈ అక్షరం కూడా అదే మార్గంలో పయనిస్తూ ఉంటుంది. అటువంటి ప్రాణాయామ మార్గాన్ని నిత్యం అభ్యాసం చెయ్యాలి. హృదయద్వారము, వాయుద్వారము, బ్రహ్మరంధ్ర ద్వారము ఇవన్నీ మోక్ష ద్వారములు. ఒక ప్రతిమలో భగవంతుని భావించి ఉపాసిస్తున్నట్లుగానే బ్రహ్మ ప్రతిపత్తికి ఓంకారం ఆలంబనం. ఓంకారమును జపిస్తున్న, ఓంకార సహిత మంత్రాన్ని జపిస్తున్న మనలోని చైతన్యం విశ్వ చైతన్యంతో అనుసంధానించబడుతుంది. సాధనతో మనమే విశ్వ చైతన్యంగా మారగలుగుతాం. ఏ మంత్రానికైనా ముందు ఓంకారం ఎందుకు పెడతామంటే, ఉన్నది ఒకే ఒక్క పరతత్వం. ఆ ఉన్న ఒక్క తత్వాన్ని అనేక రూపాలతో ఆరాధిస్తాం. కనుక ఏ దైవాన్ని ఆరాధిస్తున్నా ఓంకారంతో కలిపి చెప్పేటప్పటికీ ఆ మంత్రం పరబ్రహ్మదవుతుంది. పరమాత్మను ఆరాధించినట్లు అవుతుంది. ఇన్ని నామరూపాలతో మనం ఆరాధిస్తున్నది ఒకే ఓంకార వాచ్యుడైన పరమాత్మను అనే జ్ఞానం కలుగుతుంది. నామరూపాలే భిన్నం, భగవంతుడు ఒక్కడే అన్న సత్యం బోధపడుతుంది. ఓంకారాన్ని జపిస్తున్నా, ఉపదేశించబడిన మంత్ర జపం చేస్తున్నా, మన మహర్షులు బోధించిన పతంజలి రాజయోగ సాధన చేసినా సాధనా బలం పెరుగుతుంటే మన శరీరంలోని మూలాధార చక్రంలో నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తి ప్రేరేపించబడి షట్ చక్రముల ద్వారా పైకి వ్యాపిస్తూ సహస్ర చక్రాన్ని చేరి బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది.